ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్ పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ కొత్తగా ఎవరైతే ఇండక్ట్ అయ్యారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఉస్మానియా ఈ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, డాక్టర్ సిన్హా గారు, అట్లానే ఇక్కడ ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్, తల్లిదండ్రులు, వారి పిల్లల్ని అందరినీ కూడా వారిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది, గొప్ప చరిత్ర ఉంది. సో ఇది 96 సంవత్సరాలు నిండుకొని ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబడుతుంది. వీళ్ళు ఏదైతే యువశక్తి ఉన్నదో భారతదేశంలో ఈ 60%, 30 ఇయర్స్ బిలో 60% యువశక్తి ఉంది. యువశక్తి దేశ ప్రోగ్రెస్ కావచ్చు, ఒక కొత్త భారత నిర్మాణానికి యూజ్ అవుతుంది. అట్లాగే తెలంగాణ కూడా చాలా పెద్ద ఎత్తులో వాళ్ళ యొక్క సర్వీసెస్ యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, తర్వాత యాప్స్ డెవలప్ చేయడం కావచ్చు, సొసైటీలో ఇప్పటి వరకు సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైన తెలంగాణను భవిష్యత్ తరాలకు అందిస్తారని